33వ అధ్యాయము 4వ వచనములో, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిని శ్వాసము నాకు జీవమునిచ్చెను. యోబు గారు మాట్లాడుతున్నారు, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చెను. అదే 34వ అధ్యాయము 14వ వచనం చూడండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనములో, ఆయన తన మనసు తన మీదనే ఉంచుకొని ఎడల, తన శ్వాస నిశ్వాసలు తన ఎదుగు తీసుకొని ఎడల, శరీరులందరూ ఏకంగా నశించేదురు, నరులు మరలా ధూళి అయిపోదురు. అది మన బ్రతుకు. మనం ప్రార్థన చేస్తామే, ధూళి వంటి వాడిని, పురుగు వంటి వాడిని, చెత్త వంటి వాడిని అని. నిజమే ఒకప్పుడు పాపంలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు మనము బాప్తిసం పొందిన తర్వాత, పునరుద్ధానుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చిన తర్వాత, మనమే రాజులైన యాజక సమూహం, దేవుని యొక్క సొత్తు, దేవుని యొక్క ప్రజలం. మరలా పాపిని, ధూళిని, దుమ్మునంటావేంటి? అంటే నీ బ్రతుకు మారలేదా? నీ పాపపు జీవితాన్ని సమాధి చేయలేదా? నీ పాత జీవితాన్ని సిలువకు కొట్టివేయలేదా? ప్రభు పాదాల యొద్ద నీ ప్రతి పాపని ఒప్పుకోలేదా? ఇంకా చాలా జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు మన వయసు గురించి మాట్లాడుకున్నాం కదా, ఇంక ఎంత ఉందో మనకు తెలియదు. ఇదే కీర్తనకారుడు మోషే గారు మాట్లాడుతున్నాడు, నరులారా తిరిగి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఎప్పుడు వస్తుందో మనకు పిలుపు తెలియదు. ఏ బంధాల కోసం, ఏ బంధుత్వాల కోసం, ఏ కుటుంబం కోసం ప్రయాసపడుతున్నావో, ఏ ధనం కోసం పరిగెడుతున్నావో అన్ని విడిచిపెట్టి, క్షణంలో విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆ పిలుపు అంత అత్యున్నతమైనది. ఆ పిలుపు వస్తే ఆగే నాదుడు లేడు, ప్రపంచ చక్రవర్తులైనా సరే. నీకు మరణం అలా వస్తుంది. ఒక చిన్న దోమ కొడితే మహా చక్రవర్తి చనిపోయాడు. అదేంటి? చిన్న దోమ కొడితే చక్రవర్తి ఎలా చనిపోతున్నాడు? చక్రవర్తి కదా, అలెగ్జాండర్ ది గ్రేట్. ఏంటి ఆయనకి మరణాన్ని ఆపలేడా? ప్రపంచ దేశాలను జయించుకుంటా వస్తున్నాడా? మరణాన్ని జయించలేకపోయాడు. మరణాన్ని జయించిన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చామంటే ఆ మరణం చాలా చిన్నది క్రైస్తవునికి. చెప్పొద్దా మనం లోకంలోకి వెళ్ళి? అందుకదా యేసు యొద్దకు రమ్మని మనం పిలవాలి. మనకే తెలియకపోతే సమాజానికి ఏం చెప్తామండి? ఆయన శ్వాస మనలో ఉంది కాబట్టే మనం బ్రతికున్నాం. మార్క్స్ వార్తలు చదువుతాం కదా, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి వాడికి ప్రయోజనం? మార్క్స్ వార్తలో ఉంటది. వాడు సర్వలోకాన్ని సంపాదించుకున్న ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటండి ఉపయోగం? ప్రభువారు తన శిష్యులను లోకంలోకి పంపిస్తున్నాడు, వెళ్ళి నా గురించి చెప్పండి అంటే, ప్రభు నువ్వేమో లోకంలోకి వెళ్ళమంటున్నావు, లోకంలోకి వెళితే మమ్మల్ని కొడుతున్నారు, చంపుతున్నారు. అప్పుడు ప్రభువారు అన్నమాట మనకు తెలుసు కదా, 2 పిచ్చుకలు ఒక కాయకి అమ్మబడుతున్నాయి, 2 రూపాయలకి అమ్మబడుతున్నాయి. వాటిలో ఒకటి కూడా నా సెలవు లేకుండా భూమి మీద రాలదు. అంటే దేవుని సెలవు లేకుండా ఒక జీవి కూడా చనిపోదు. నువ్వెందుకు భయపడుతున్నావు? నీకు అలాంటి మరణం రావాలని నేను నిర్ణయిస్తే దాన్ని ఎవడో ఆపలేడు. ఎందుకంటే నువ్వు మరణిస్తేనే దేవుని యొద్దకు వెళ్ళడానికి మార్గం. దావీదు మహారాజు మాట్లాడతాడు తన కొడుకును పిలిచి, రాజుల 1వ గ్రంథంలో 2వ అధ్యాయంలో, లోకులందరూ పోలిసిన మార్గమున నేను పోతున్నాను. మరణం గురించి తెలిసిన వాళ్ళు, పాపం విలువ తెలిసిన వాళ్ళు, పాపం యొక్క పర్యవసానం తెలిసిన వాళ్ళు, మరణిస్తే నేను జీవములకు వెళ్తాను, మరణిస్తే జీవములకు వెళ్తానని వాళ్ళకి తెలుసు. దేవుని యొద్దకు వెళ్తాను. దేవుడు లేనిదే నరకం, దేవునితో ఉన్నదే జీవం. మరణిస్తే నేను జీవములకు వెళతాను, మరణిస్తే నేను దేవుని యొద్దకు వెళతానని తెలిసిన దావీదు గారు, లోకులందరూ పోలిసిన మార్గాన నేను పోతున్నాను, ఆయన నువ్వు భయపడవద్దు, కానీ నువ్వు మాత్రం దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం బ్రతుకు. ఎందుకంటే ఆయన ఆజ్ఞ అంత విలువైనది. ఆయన ఏది చెబితే అది విను, ఆయన చెప్పిందే నువ్వు చెయ్యి. అప్పుడు నువ్వు ఏ పని చేసినా దాంట్లో విజయాన్ని సాధిస్తావని చెప్తున్నాడు కుమారుడికి. అలాంటి మంచి సందేశం మన బిడ్డలకు మనం ఇవ్వగలమా? మనమే ఎప్పుడు పోతామో తెలియదు, మన బ్రతుకులే సరిగ్గా లేవు, పిల్లలకి ఏం చెప్తాం?
కాబట్టి ప్రియ దేవుని సంగమా, మరణం దగ్గర అవుతున్న కొంది మనం భయపడాల్సింది కాదు. మరణం ఎలాగైనా మనకు వస్తుంది, ఎప్పుడైనా మనకు మరణం వస్తుంది. కానీ ఆ మరణానికి సంబంధించిన రోగాలకు మందులు కనిపెట్టడం కాదు. మరణానికి సంబంధించిన ఏ రోగం వస్తే మనిషి చనిపోతున్నాడో, ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటే రోగాలు. ఎందుకు వస్తున్నాయి రోగాలు? ఏదో మనకు ఒక పెద్ద హార్ట్ ప్రాబ్లం వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళాం. డాక్టర్ పాపం శ్రమపడి, నిన్న అనుకుంటా న్యూస్లో చూస్తే హాస్పిటల్లో కనీసం ఒక 3-4 డాక్టర్లు అలా ఫ్లోర్ మీద పండుకొని ఉన్నారు, అలసిపోయారంట. ఎందుకు అలసిపోయారంటే 33 గంటలు ఒక బ్రెయిన్ ఆపరేషన్ చేశారంట. 33 గంటలు ఒక బ్రెయిన్ ఆపరేషన్ చేసి అలసిపోయి ఆ యొక్క పేషెంట్ ని బ్రతికించి అలిసిపోయి పండుకున్నారంట. అంటే నాన్ స్టాప్ గా 33 గంటలు ఆపరేషన్ చేశారంట. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. అంతసేపు శ్రమపడి ఒక ప్రాణాన్ని నిలబెట్టారనుకుంటున్నారు కదా, కాదు. ఆ పేషెంట్ కు దేవుడు ఆయుష్ని పొడిగించాడు కాబట్టి డాక్టర్లు అంతసేపు ప్రయాసపడి ఆపరేషన్ సక్సెస్ చేశారు. ప్రాణాన్ని తీసివేస్తే వాడు 33 గంటలు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఎంత చదువుకున్నా ప్రాణాన్ని నిలబెట్టలేరు. వారికి తెలిసిన జ్ఞానంతో వైద్యాన్ని అందించగలరే గాని ప్రాణాన్ని నిలబెట్టలేరు. నువ్వేమనుకుంటావంటే డాక్టర్ దేవుడండి. నిజమే, కనబడే దేవుడే డాక్టరు. కానీ మనిషి, అతను కూడా చనిపోతాడు. అతడు కూడా పాపే. అతను కూడా మరణం వస్తుంది ఏదో ఒక రూపాన. కానీ దేవుడు మనకి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చేది. మన దీర్ఘాయుకు మూలమైన యెహోవాను మరవద్దు. అదే మోషే గారు చెప్తున్నాడు. ఎంత జాగ్రత్త చేస్తున్నాడో చూడండి. నేను చాలా చిన్న విషయాలు మాట్లాడుతున్నాను, నాకు అంత జ్ఞానం మాత్రమే ఉంది. కానీ మోషే గారు తన స్థాయిలో ఎంత గొప్పగా చెప్పుండొచ్చు తన ప్రజలకి, ఇశ్రాయేలు జనాంగానికి. నువ్వు ఏ ఐగుప్తు నుంచి అయితే, ఏ బానిస బ్రతుకుల నుంచి అయితే బయటపడ్డావో, మరలా నువ్వు బానిస బ్రతుకులకు వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇదిగో దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం నువ్వు బ్రతకాలి. ఇప్పుడు మనం కూడా పాపపు జీవితంలో నుంచి, మరణ భయంలో నుంచి, దాస్యపు గృహంలో నుంచి, అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విమోచించబడ్డాం కదా. మరలా పాపంలోకి వెళ్ళిపోతానంటావేంటి? అంటే నువ్వు వచ్చిన స్థానాన్ని గుర్తించలేదు. దేవుడు నీకు ఇచ్చిన ఆ విలువను గుర్తించటం లేదు. అందుకే రోగం వస్తే భయపడిపోతున్నావు, మరణ వార్త అంటే వణికిపోతున్నావు. కారణం ఏంటంటే ఎవరి యొద్దకు నువ్వు వచ్చావో, ఎవరు సన్నిధిలో నిలబడ్డావో నీకు తెలియటం లేదు. యెషయా గారు మాట్లాడతారు కదా, చాలాసార్లు నేను మాట్లాడుతాను ఈ మాట. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ఆ దేవుని సన్నిధిలో యెషయా ప్రవక్త నిలబడ్డప్పుడు ఆయన ఎవరో ఆయనకు తెలిసింది, దేవుడు ఎవరో ఆయనకు తెలిసింది. ఆ పరిశుద్ధ దూతలందరూ కూడా ఆ పరిశుద్ధ దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేస్తుంటే యెషయా గారికి అర్థమైంది, అయ్యో నేను ఘోరమైన పాపిని, నేను నశించిన వాడిని, నేను చచ్చిన వాడిని అని అర్థమైంది. మనం ఎవరో మనకు తెలియకపోతే ఎలాగండి? ఒక అతను పరుగున ప్రభు వద్దకు వస్తాడు, ఒక యవనస్తుడు. ప్రభా, నేనైతే నేను వెంబడించాలనుకుంటున్నానంటే, కానీ నువ్వు నాకు కొంచెం ఒక చిన్న పర్మిషన్ ఇవ్వాలంటాడు. ఏంటి ఆ పర్మిషన్ అంటే, నా తండ్రి చనిపోయాడు, నేను వెళ్ళి అతను పాతిపెట్టి వస్తానంటాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అతనికి పర్మిషన్ ఇచ్చాడా నీ తండ్రిని పాతి పెట్టుకొని రమ్మని? ఆ కార్యక్రమాన్ని చూసుకొని రా, నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటానని చెప్పాడా? ఏం చెప్పాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వైతే వచ్చి నన్ను వెంబడించు. అదేంటండి, శవాలను ఎలా పాతి పెడతాయి? శవం లేవగలదా? ఒక శవం ఇంకొక శవానికి దహన సంస్కారాలు చేయగలదా? శవాలను ఎలా పూడ్చిపెడతాయి? శవాలను ఎలా మోసుకొని వెళతాయి, సమాధి చేస్తాయి? సమాజం దృష్టిలో మనం బ్రతికున్నాం, కానీ దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామంటే, జీవించుచున్నావు అనే పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. జీవించుచున్నావు అనే పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడివే. పాపముల చేత, అపరాధం చేత మనం చచ్చిన వారమై ఉన్నాం దేవుని దృష్టిలో. కానీ ఆ దేవుడే మనకి ఆ మరణం నుంచి తప్పించి మనల్ని జీవంలో ప్రవేశించడానికి సృష్టిని కలుగు చేసిన దేవుడే నరరూపిగా భూలోకానికి వచ్చి మనుషులందరి కోసం, నీకు ఏ మరణ భయం ఉన్నదో ఆ మరణాన్ని తీసివేయటానికి ఆయన భూలోకానికి వచ్చాడు.
నీ స్థానంలో మరణించాడు, నా స్థానంలో మరణించాడు. మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? మరణాన్ని నువ్వేదో భయపడిపోతున్నావు, మరణానికి అంత సీన్ లేదని చెప్పాడు మన ప్రభు వచ్చి. కానీ నేటికి కూడా క్రైస్తవ సమాజం, మనుషులందరూ కూడా మరణానికి భయపడుతున్నాడు. అందుకే మందును చదవండి, ఈ మందును ప్రతిరోజు ప్రతిష్ఠించండి, ధ్యానించండి. దివారాత్రులు యెహోవా గ్రంథంలో పరిశీలన ఎందుకు చేశారు దావీదు గారు? ఈ యొక్క వాక్యాన్ని చదువుతుంటే ఆయనకి జుంటితేన దారుల కంటే మధురంగా ఉందని ఎలా చెప్పగలిగాడు? అలా అర్థం చేసుకున్నప్పుడే చావు అనేది ఒక మార్గము. బైబిల్ భక్తులు, పాత నిబంధనల భక్తులైనా క్రొత్త నిబంధన భక్తులైనా ఎవరినైనా చూడండి, మరణానికి భయపడిన వారు చాలా తక్కువ మంది. ఎందుకంటే మరణం అనేది దేవుని ఎదుకు వెళ్ళడానికి మార్గం అని వాళ్ళకి తెలుసు. మనం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ప్రయాణం చేస్తాం, ఫ్లైట్లో, ట్రైన్లో, బైక్లో, కారులో నడుచుకుంటూ వెళ్తాం కదా, అది మార్గం కదా, అది వాహనం కదా. మన దేవుని యొద్దకు చేర్చేది కూడా మరణమే. ఆ వాహనం ఎక్కడానికి భయపడొద్దు, ఎప్పుడు వస్తుందా రెడీగా ఉండాలి. ఫ్లైట్ యొద్దకు, ట్రైన్ యొద్దకు, బస్సు యొద్దకు మనం సిద్ధపడి రెడీగా వెళ్తాం కదా బ్యాగ్ తీసుకొని. అలా మరణం మన వాకిట ముందు నిలబడే టయానికి మనము మన యొక్క సత్క్రియలతోటి, మన యొక్క భక్తి జీవితంతో, పరిశుద్ధ జీవితంతో సిద్ధంగా ఉండాలి, బ్యాగ్ సర్దుకొని. ఆ మరణం వస్తే ఆ వాహనం ఎక్కేసి దేవుని వద్దకు వెళ్ళిపోవాలి. లాజర్ గారు అలాగనే వెళ్ళిపోయారు కదా లూకాసు వార్తలో. ఆ లాజర్ గారు వెళ్ళిపోవటానికి పరిశుద్ధ దూతలు రెడ్ కార్పెట్ వేసి దేవుని ఎదుగు తీసుకుని వెళ్ళిపోయాయి. పరిశుద్ధులు ఉన్న లోకానికి, పరదేశకు తీసుకుని వెళ్ళిపోయి, అబ్రహాం రొమ్మును ఆనుకోవటానికి తీసుకుని వెళ్ళిపోయి. కానీ ధనవంతుడు ఒంటరిగా వెళ్ళిపోయాడు. భూమి మీద అయితే ధనవంతుడి యొక్క శవం, ఆ పార్థివ దేహం అంటారు. అంటే ధనవంతులకు ఒక పేరు, పేదవారికి ఒక పేరు వస్తుంది కదా, శవం అంటారు మనలాంటి వాళ్ళు అయితే. అలాంటి వారితే పార్థివ దేహం అంటారు, గొప్ప గొప్ప బిరుదులు ఇస్తారు. ఆ పార్థివ దేహం ఏమంటే వేల మంది జనాంగం నడిచి వెళ్తారు, కానీ అతడు మాత్రం ఒంటరిగా పాతాళానికి వెళ్ళిపోవాలి. కానీ భూమి మీద ఒంటరిగా చనిపోయిన లాజర్ లాంటి భక్తులు మాత్రము పరిశుద్ధ దూతలు వచ్చేసి రెడ్ కార్పెట్ వేసేసి వారే ఆహ్వానించి మరి ఆ నీతిమంతులు ఉన్న లోకానికి వారే తీసుకుని వెళ్ళి వారికి అప్పచెప్తారు. అలాంటి మరణం కావాలా? ఇలా ఒంటరిగా పాతాళానికి వెళ్ళే మరణం కావాలా? ఓవరాల్ గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మరణానికి భయపడేవాడు క్రైస్తవుడే కాదు, మరణాన్ని జయించాలి. జయించాలంటే మరణాన్ని జయించిన దేవుని యొద్దకు వెళ్ళాలి మనం. ఆయన సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే ఉండి అమరత్వం కలిగిన దేవుని యొద్దకు మనం వచ్చాం. భయపడాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ చెప్పినంత ఈజీ కాదు, నేను మాట్లాడుతున్నంత ఈజీ అయితే కాదు. మన హృదయం నిండా వాక్యం ఉన్నప్పుడు భయం అనేది పోతుంది. ఏ భార్య బిడ్డల కోసం అయితే, ఏ ఉద్యోగం కోసం అయితే మనం పుట్టామనుకుంటున్నామో దానికోసం కాదు మనం పుట్టింది. మన పాపం వలన మరణాన్ని సంపాదించుకున్నాం. ఆ మరణాన్ని తీసివేయటానికే ఇన్ని పేజీలు రాయబడింది. కాబట్టి ప్రతిరోజు బైబిల్ చదవండి, ప్రతిరోజు ఈ యొక్క మందును అర్థం చేసుకోనండి. చివరిగా చెప్పేది ఏంటంటే, ఒక్క పేజీలో రోగం వస్తే, ఒక్క పేజీలో మనం చేసిన పాపం ప్రారంభమైతే దానికి పరిష్కారం కోసం ఇన్ని పేజీలు రాయవలసి వచ్చింది. చివరిగా ప్రకటన గ్రంథంలో కూడా ఒకసారి చూస్తే, చదువుకొని ముగించుకుందాం. మొదటి పేజీలో ప్రకటన గ్రంథం అంటే అదేదో ప్రవచన పుస్తకం అని, అదేదో అర్థం కాని పుస్తకం అని అనుకుంటాం. మిగిలిన 65 పుస్తకాలు ఎలాంటిదో ఈ ప్రకటన గ్రంథం కూడా అలాంటిదే. ప్రకటన గ్రంథం రాయబడింది ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి పూర్తిగా తెలియజేయటం కోసమే రాయబడింది. ప్రకటన గ్రంథం అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం కోసం మాత్రమే రాయబడింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదివితే, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రమును ఆయన చూచును, ఆయన పొడిచిన వారిని చూచెదరు, భూ జనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమెన్, అల్ఫయు ఓమెగయు నేనే, వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారి దేవునకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములను, సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసును కూర్చిన సాక్ష్యము నిమిత్తం పద్మాసు దీపమందు పరవాసినైతిని. ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే 9వ వచనములో,
మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమల్లోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానాను నేను. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే శ్రమలు హతసాక్షులైపోతున్నారు, అన్ని ఇబ్బందులు కష్టాలు వారికి. మీరేం భయపడొద్దు, ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు అన్ని సమస్యలకి పరిష్కారం జరుగుతుంది అని పద్మాసు దీపంలో నుండి యొక్క పత్రికను రాస్తున్నాడు ఆయన, ప్రకటన గ్రంథాన్ని. సో ప్రకటన గ్రంథం రాయబడింది కూడా ప్రభువారు వస్తున్నాడు, మరణాన్ని గెలిచిన ఆయన వస్తున్నాడు, ఆయనే మొదటివాడు కడపటివాడు, భయపడాల్సిన అవసరం లేదని ధైర్యాన్ని ఇస్తున్నాడు. సంఘాన్ని బలపరుస్తున్నాడు. 7 సంఘాలను బలపరచడం కోసం రాయబడిన మాటలు అప్పుడు వారికి, ఇప్పుడు మనకు కూడా. ఎందుకంటే ఆయన మరణాన్ని గెలిచినవాడు. ఆయన మరణాన్ని గెలిచినవాడు కాబట్టి ఈ శ్రమల వల్ల నీకేమొస్తుంది? ఈ శ్రమల వల్ల నీకేమొస్తుంది? మరణమే వస్తుంది కదా. మరణానికి ఏం భయపడొద్దు. ఇదిగో ఆయన రాబోతున్నాడు. మనకంటే ఎక్కువ శ్రమ పడ్డాడు, మనకంటే ఎక్కువ కష్టాలు అవమానాలు అనుభవించాడు. ఆయనే మరణాన్ని తిరిగి లేచాడు, గెలిచాడు. ఆయన రాబోతున్నాడు, మనం భయపడొద్దని ఆ సంఘాలను బలపరుస్తూ రాసిందే ప్రకటన గ్రంథం. కానీ ప్రియ దేవుని సంగమా, ఆ ప్రభు యొద్దకు వచ్చిన మనము భయపడకుండా, దేవుని పిల్లమైన మనము, సజీవుడైన దేవుని యొద్దకు వచ్చిన మనము మరణానికి భయపడొద్దు. మన యొక్క ఆయుష్కి దీర్ఘాయుకు మూలమైన యెహోవాయే మనకు మూలము. ఆయన యొద్దకు వచ్చామంటే మనం ధైర్యంగా ఉండాలి. అరే వీళ్ళేంట్రా ఏమి లేకపోయినా ఇంత ధైర్యంగా ఉన్నారు, అరే రోగం వచ్చిన ఇంత ధైర్యంగా ఉన్నారు, ఏంటి కారణం అంటే ఇదిగో పలానా ఆయన మీద వీళ్ళు ఆనుకొని ఉన్నారు, పలానా ఆయన వీళ్ళకి ఆధారం అని మన జీవితాన్ని బట్టి చెప్పాలి. వాక్యం చెబితేనే మనుషులు మారరండి. వాక్యం చెప్పినంత మాత్రాన మనుషులు మారే పని అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం క్రైస్తవ సమాజమే ఉండాలి. మన జీవితాన్ని చూపించాలి, మన యొక్క నిరీక్షణ చూపించాలి, మనకు హోప్ ఏంటో వాళ్ళకి తెలియాలి. అది క్రైస్తవ జీవితం అంటే. కాబట్టి ప్రియ దేవుని సంగమా, రోగాలకు మందులు కనిపెట్టే పరిస్థితుల్లో లోకం ఉంటది. కానీ మనం పాపానికి మందు ప్రభు యొక్క శరీరం, ఆయన యొక్క రక్తం అని గుర్తెరిగిన మనము దాన్ని సమాజంలో తీసుకెళ్లే బాధ్యత కలిగి బ్రతుకుతాం. చివరికి ఒక మాట, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనం నుంచి, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుంచి, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగూ ప్రవేశించిన అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చినది గనుక పాపము లోకములో ఉండను గాని ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపించబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమను బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం మేలెను. ఆదాము రాబోవానికి గురితై ఉండెను, అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వల్ల అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తుని ఒకని మనుషుని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన యొక్కని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఎలయనగా తీర్పు ఒక అపరాధం మూలంగా వచ్చినది, శిక్షావిధికి కారణమయ్యను. కృపావరం అయితే అనేకమైన అపరాధం మూలంగా వచ్చినది, మనుషులు నీతిమంతులుగా తీర్చబట్టుకు కారణమాయను. చాలా మందికి పాపం ఉన్న డౌట్ ఏంటంటే, అదేంటండి ఆయన ఎవరు ఆదాం గారు తప్పు చేస్తే ఆయన కదా మరణించాలి, నాకేంటి సంబంధం అంటారు. మరణం వచ్చింది. ఈ విషయం చాలా మందికి అర్థమై ఉండొచ్చు, అర్థం కాకపోయి ఉండొచ్చు. కొన్ని సంవత్సరాలుగా మన సంఘానికి వెళుతున్నా సరే ఆయన ఎవరో పాపం చేస్తే నాకెందుకు మరణం వస్తుందంటే, నువ్వు పాపం చేయట్లేదా? పసిబిడ్డలో చనిపోతే ఖచ్చితంగా దేవుడు ఉన్న లోకానికి వెళ్తారు, నో డౌట్. కానీ వయసు వచ్చిన తర్వాత పాపం అంటే పుణ్యం అంటే ఏంటో తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఇదిగో ఆదాము గారి ద్వారా ఎలాగైతే మరణం వచ్చిందో అలాగనే రెండవ ఆదాము గురించి చెప్పడానికి రాయబడిన పోర్షన్ ఇది. రెండవ ఆదాము ప్రభువైన యేసుక్రీస్తు వారు. మొదటి ఆదాము ద్వారా మరణం వస్తే రెండవ ఆదాము ద్వారా పరిష్కారం వచ్చిందని ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరిచయం చేయటం కోసం రాయబడిన పోర్షన్ ఇది. సో మొదటి ఆదాము ద్వారా మరణం వస్తే రెండవ ఆదాము ద్వారా జీవం వచ్చింది కాబట్టి ఆ జీవం యొద్దకు వచ్చిన మరణము, ఆ జీవాన్ని సమాజంలో తీసుకుని వెళదాం, అనేక మందిని నాశనాన్ని నుంచి కాపాడే ప్రయత్నం చేద్దాం. మన వంతుగా మన తరానికి సేవ చేసి మనం కూడా చక్కగా
ఎప్పుడు దేవుడు మనల్ని పిలిస్తే అప్పుడు దేవుడు ఉన్న లోకానికి వెళ్ళటానికి సిద్ధపడదాం. అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, సకల జీవరాశులకి మానవులు కూడా తండ్రి జీవాన్ని ఊపిరిని దయచేస్తూ మా అందరి జీవితాల్లో మరొక నూతన దినాన్ని పొడిగించిన దేవా మీకే స్తోత్రం తండ్రి. ఉన్న కొద్దిపాటి సమయంలో తండ్రి మా జీవానికి మూలమైన మా మరణానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు తండ్రి, కొన్ని విషయాలు మేము మాట్లాడుకోవడానికి ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. అలుపుడును అయోగ్యుడైన నేను మీ బిడ్డలకి అర్థమయ్యే విధంగా మాట్లాడానో లేదో నాకు తెలియదు తండ్రి. మహోన్నతుడా, ఒకని ద్వారా వచ్చిన మరణము తండ్రి, ఒక పేజీలో వచ్చిన మరణము తండ్రి, దానికి సంబంధించిన పరిష్కారం, దానికి సంబంధించిన జీవం మమ్మల్ని జీవంలో ప్రవేశించి చేయడానికి తండ్రి ప్రభువారు భూలోకానికి వచ్చిన కార్యక్రమాలు కొన్ని మాట్లాడుకున్నాం తండ్రి. వాక్యాన్ని విన్న మీ బిడ్డలందరిని బట్టి స్తోత్రం తండ్రి. విన్న వాక్యం మీ బిడ్డల హృదయాల్లో ఫలించలాగన వారు కూడా అర్థం చేసుకుని ధ్యానించి తండ్రి ఈ పరిష్కారాన్ని పొందుకొని ఉంటే నిజంగా వారు కూడా తండ్రి లోకంలోకి వెళ్ళి ఎవరైతే నాశనానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో వారిని కాపాడే బాధ్యత తీసుకుంటకు మీ బిడ్డలందరినీ కూడా ప్రేరేపించండి తండ్రి, బలపరచండి నాయన. ధైర్యంగా నాయన మరణం గురించి ఈ లోకంలో ప్రకటించే వారిగా ఉంటూ సహాయం చేయండి. ప్రభు యొద్దకు ఎందుకు రావాలో, ఈయన ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చినవాడు కాదని ముందుగా మేము గుర్తెరిగి మమ్మల్ని జీవంలో ప్రవేశించి చేయడానికి ఆయన వచ్చాడని మేము గుర్తెరిగితే తప్ప లోకంలోకి వెళ్ళి చెప్పలేము తండ్రి. అలాంటి బాధ్యత వాక్యమైన మీ బిడ్డలందరూ కూడా అనుగ్రహించండి నాయన. అలుపుడే నేను మీ బిడ్డలతో మీ మాటలు పంచుకోవడానికి ఇచ్చిన ఒక భాగ్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. అనాలోచనగా అసందర్భంగా మాట్లాడితే దయతో నన్ను క్షమించండి నాయన. మీతో సహవాసం చేస్తాను లోకంలోకి వెళుతుండగా ఎక్కడగా సులువుగా చిక్కులు పెట్టే పాపల్లో పడిపోకుండా, విడిచి వచ్చిన లోకంలోకి వెళ్ళిపోకుండా తండ్రి, మరణ భయంలోకి వెళ్ళిపోకుండా తండ్రి మమ్మల్ని అందరూ కూడా పరిశుద్ధాత్మ సహాయంతో మమ్మల్ని భద్రపరచమని మహోన్నతుడి యొక్క కార్యక్రమం కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడిన మీ బిడ్డలందరినీ బట్టి కూడా స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీకు ఆరోపిస్తూ యొక్క ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.